ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ నెలలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఏ పరిహారాలు పాటించాలి అని ఈ మాస ఫలితాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చెబియం కిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభమస్తమ. నమస్కారం గురుగారు, కన్యా రాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోంది? అలాగే ఏమైనా కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉందంటారా? అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియజేస్తారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అందరికీ నమస్కారం. 2024 అక్టోబర్ మాసంలోకి వచ్చేసాం. ఇంక 2 నెలలు అయిపోతే మనకి 2024 సంవత్సరం కూడా పూర్తి అయిపోయి ఇంగ్లీష్ క్యాలెండర్ 2025లోకి వెళ్ళిపోతున్నాం. అంటే సమయం ఎంత వేగంగా పరిగెడుతుందో ఆలోచించండి. మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడం వల్ల సమయం ఆగకుండా ముందుకెళ్ళిపోతుంది. మనం అక్కడనే ఉండిపోయేటువంటి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇది అవకాశం అనుకుంటారా, యమపాశం అనుకుంటారా, ఆలోచించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనం ప్రతి మాసంలో చెప్పుకున్నట్టు ఒక మంచి మాట. నేను ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేను ఒక చిన్న పాప అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసి సామెత అడుగుతుంది నాన్నగారితో, నాన్న ఆవు పంటల పొలాలు మేస్తున్నప్పుడు వాటి యొక్క పిల్లలు దూడలు ఎక్కడ మేస్తాయి అని అడిగితే, అవి కూడా తల్లి ఎక్కడ మేస్తే అది కూడా ఎక్కువ మేస్తుంది, ఎద్దులు ఎక్కడ మేస్తే అవి కూడా అక్కడ మేస్తాయి, పిల్లలు అక్కడ మేస్తాయి అంటారు. అంటే పంట పొలాలు నాశనం చేస్తాయి అంటారు. ఎందుకు అడిగావమ్మా ఈ మాట అని అడిగితే, మరి తల్లి ఒకవైపు తండ్రి ఒకవైపు మొబైల్ ఫోన్ పట్టుకొని ఉంటే మరి పిల్లలు మేమేం చేయాలి, మేము కూడా మొబైల్ పట్టుకొని తిరుగుతున్నాం కదా అని చెప్తున్నా పాప. ఎవరైనా క్రియేట్ చేసినా లేకపోతే అమ్మాయి స్వతహాగా మాట్లాడినా దానికి అర్థం ఉంది. ఆవు వచ్చేసి పొలం మేస్తే బిడ్డలు వచ్చేసి గట్టున మేవు కదా, అవి కూడా పొలం మీద పడుతుంటాయి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఎవరి రూమ్లో వాళ్ళు ఉంటే పిల్లలు కూడా వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొబైల్స్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మనము మన పిల్లలతో ఎంతసేపు సమయాన్ని కేటాయిస్తున్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. పిల్లల చదువుల కోసం విదేశాలకి, విద్య అయిన తర్వాత ఉద్యోగాల కోసం, పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళడం, వాళ్ళతో అనుబంధం ఏది? పనోళ్లతో పెంచడం, పనోళ్లతోనే ఎక్కువగా ఉంచడం. వాళ్ళు పనోళ్ళకి ఆత్మీయత పొందుకుంటున్నారు, పనోళ్ల యొక్క తత్వాన్ని నేర్చుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించండి. కాబట్టి మనందరం కూడా ఎక్కువ శాతం పిల్లలతో సమయాన్ని గడిపే ప్రయత్నం. 17 ఏళ్ళ అమ్మాయిని కానీ 18 ఏళ్ళ అమ్మాయినా సరే తల్లిదండ్రులు ఆ పిల్లలతో సమయాన్ని గడిపేయడం, అబ్బాయిలతో సమయాన్ని ఎక్కువ గడపడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని మనం కూడా పంచుకోవాలి. పిల్లలు కళాశాలలో ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎటువంటివి చూస్తున్నారు, సరదాగా బయటికి ఎప్పుడు వెళ్దాం, కుటుంబ సభ్యులతో మమేకమవుదాం. ఎప్పుడు చూడు కూపస్థ మండుకల్లాగా ఇంట్లో ఉండకుండా సరదాగా బయటికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయడం. అలా చెప్పి సినిమాలకు షికారు కాదండి, ఒక పుణ్యక్షేత్రాలకు లేదా ఒక ఊటీకో, కొడైకెనాల్కు, లేదా మనాలి, కాశ్మీర్కి అలా మనము ఆధ్యాత్మిక ప్రయాణం చేయొచ్చు, ప్రకృతి సౌందర్య ప్రయాణం కూడా చేయవచ్చు. మీ దగ్గర డబ్బులు ఉంటాయి, అందరు వెళ్తారా? డబ్బులు ఉన్నంత వరకు వెళ్ళు. భాగ్యనగరం దగ్గర ఉంటే యాదాద్రికి వెళ్ళండి, విజయవాడలో ఉంటే మంగళగిరికి వెళ్ళండి, లేదా పక్కన ఉంటే అమరావతికి వెళ్ళండి. అందరు కలిసాక దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. దగ్గర ఉన్నటువంటి ఏలూరుకు వెళ్ళండి. అంటే ఏదైనా సరే గోదావరి ఒడ్డుకు వెళ్ళి అందరు కలిసి సరదాగా ఫోటోలు దిగండి. అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి జీవనాన్ని గడపడం లేదు. కాబట్టి ఆ చిన్నారి చెప్పినటువంటి మాటలు విని నేను మీ అందరికీ చెప్పాలని ప్రయత్నం చేశాను. కాబట్టి మన పిల్లల్ని మనం తప్పుగా మనం అనక్కర్లేదు. మీరు ఎప్పుడు చూడు మొబైల్ వాడతారని. మనం ఇంట్లో ఉన్నప్పుడు పెళ్ళాం ఒక దగ్గర, మొగుడు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మొబైల్ వాళ్ళు, వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ ల్యాప్టాప్లు వాళ్ళు తలములు కలుగుతున్నారు. కాబట్టి ఉమ్మడి కుటుంబంలోంచి వెళ్ళిపోతున్నాం, ఉన్న కుటుంబంలోంచి కూడా బయటకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అందరం కూడా పిల్లలు ఉన్నప్పుడు తప్పకుండా కాసేపు ఎక్కువగా వాళ్ళతో సరదాగా కాలం గడిపే ప్రయత్నం చేయండి. అందరు కలిసి పుస్తకం చదవండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. అలాగే మన పిల్లల్ని వ్యసన పౌరులు అవ్వకుండా చూడండి. వ్యసనం వల్ల ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం, మద్యపానం, ధూమపానం వల్ల వాళ్ళు అడిక్షన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. దానివల్ల వాళ్ళు ఏంటంటే ప్రజాకంటకులుగా మారే అవకాశం. నేను దార్కారిని, నేను గట్టిగా మాడితే ఏదైనా అవుతుంది, ఇతర మతాలను తెచ్చుకున్నటువంటి ఆ తత్వం మంచిది కాదు. కాబట్టి మనందరం కూడా సౌశల్యమైనటువంటి తత్వంతో ఉండి పిల్లల్ని కూడా ఉత్తమ పౌరులుగా తీర్చడానికి ముఖ్యంగా తల్లిదండ్రులే ముఖ్య కారణం అవుతారు. కనుక మనం పిల్లలతో మమేకమయ్యే ప్రయత్నం చేద్దాం. అలాగే ముఖ్యమైనది, మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. మన ధర్మంలో ఉన్నటువంటి మన పిల్లల్ని తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి అనవసరంగా వివాహాలు చేసుకొని
ఒకళ్ళతో కాకుండా 10 మందితో కాపురం చేయించి మన పిల్లలతో సంతానం కంటే మూర్ఖపు కొన్ని మతాలు ఉన్నాయి. వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మన పిల్లల్ని మనమే కాపాడుకునే ప్రయత్నం చేస్తూ సనాతన ధర్మం వైపు ఎవరైనా వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కళ్ళకు కూడా తగినటువంటి బుద్ధి సమాధానం చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి వనితలు, అమ్మాయిలు కూడా ధీర వనితల్లాగా ఉండాలి. అబ్బాయిలు ఛత్రపతి శివాజీలాగా ఉండాలి. ఆ తత్వాన్ని పెంచుకొని మన సనాతన ధర్మాన్ని ఉన్నత స్థాయి పొందేట్టుగా చూసే ప్రయత్నం చేయాలి. అంత మీ అవసరం లేదు. మనందరం కూడా భరతమాతని గౌరవిద్దాం, సనాతన ధర్మాన్ని పాటిద్దామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, జ్యోతిష ఫలితాలు అందరికీ కావాల్సిందే, దానికి కులమతాలు ఏం లేవు. అలా అని చెప్పేసి నా స్వధర్మాన్ని నాశనం చేసే వ్యక్తుల్ని నేను ఎట్టివరకు ఉపేక్షించే ప్రయత్నం చేయను. ధైర్యంగా నాకున్నంత వరకు నేను తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం, అవసరమైతే ఆయుధం కూడా చేతపడడానికి నేను సిద్ధంగా ఉంటాను. అందులో తప్పేం లేదన్న విషయాన్ని గుర్తించండి. నా మానానికి, నా గౌరవానికి భంగం కలిగినప్పుడు, నా ప్రాణానికి భంగం కలిగినప్పుడు తప్పకుండా నేను ఆయుధం చేతపట్టవచ్చు. అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ నా సనాతన ధర్మంలో మనందరం కూడా ఉన్నతమైనటువంటి భావాలను పెంపొందించుకోవాలని, లోక కళ్యాణం కోసం పాటుపడి ఈ సనాతన ధర్మాన్ని ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి పౌరులకి చేరవేర్చాలని, మన సనాతన ధర్మం గురించి 10 మందికి చెప్పాలని, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో విలువలు పెంచుకోవాలని మీ అందరినీ సగౌరవంగా హెచ్చరిస్తూ, తప్పకుండా మనందరం కూడా ఏకతాటిపై ఉందామని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ఇక మనం మాస ఫలాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే అమ్మా, అయితే ఒకటి ఏంటంటే, మీరు అడిగే ప్రశ్న నిజంగా ముందుగానే మీరు ఊహిస్తున్నారు కొన్ని ప్రశ్నలు. మరియు మీరు కూడా జ్యోతిష పరిజ్ఞానం బాగా ఉన్నట్టుంది, అందుకే సరైనటువంటి ప్రశ్న అడుగుతున్నారు. మీరు కన్యా రాశి వారికి కూడా దాదాపుగా 2వ వారంలోనే వాహన ప్రమాదం పొందుకుంది. సో మీరు వాహన ప్రమాదం అడగట్లే కానీ వాహనం వల్ల ఇబ్బంది అంటున్నారు. మద్యపాన సేవన చేసి వాహనం నడిపితే ప్రమాదమే కదమ్మా. మన గ్రహచారం బాగలేకపోతే మనం ఎక్కడో ఉన్నప్పుడు, మనం చూడండి బస్సులో వెళ్తున్న అందరూ కూడా ఒక లారీ డ్రైవర్ ఆపోజిట్లో వచ్చేసి లారీని కొట్టేసి 15 మంది 16 మంది మరణానికి కారణమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకరిని ఓటేకి చేయబోకూడదు, అది గ్రహచారం. కానీ మద్యపాన సేవన చేసి అతివేగంగా బండి నడిపి అది కొని తెచ్చుకునే ప్రమాదం. కాబట్టి మీరు అనేది వాస్తవమే. సరే, మీరు ప్రమాదమా లేకపోతే వాటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందని అడుగుతున్నారు మీరు. కానీ 2వ వారంలో అటువంటి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, వాహన ప్రమాదం కాదు కానీ విద్యుత్సమైనటువంటి తీగల వల్ల కూడా ప్రమాదాన్ని పొందుకునే అవకాశం ఉంది. వాహనం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే విద్యుత్ తీగల వల్ల వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రైతన్నలు, అలాగే కరెంటు పని చేసేటువంటి సోదరులందరూ కూడా కాస్త ఎమరుపాటుగా ఉండండి. ఎవరో ఎక్కడో పనిచేస్తుంటారు, ఇక్కడున్నవాడు మీటర్ ఆన్ చేస్తాడు, అది ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. రైతన్నలు పొలానికి వెళ్తుంటారు, ఎందుకంటే మంచి పంట లాభాలు వచ్చే అవకాశం, ఈ సమయంలో వెళ్తూ ఉంటారు. ఆ వెళ్ళినప్పుడు అనవసరంగా తెగిపోయినటువంటి తీగలు చూడకుండా ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో అంటే కరెంటు తీగలతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆడకూతుళ్ళు కూడా కరెంటుతో ఏమైనా పని చేస్తున్నప్పుడు, అంటే మిక్సీలతో వాడుతూ వీటితో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దేని కూడా తేలిక తీసుకోకండి. తడి నెల మీరు వచ్చేప్పుడు జాగ్రత్తగా ఉండండి. గర్భిణీస్తులు జాగ్రత్తగా ఉండండి. అది 2వ వారంలో కాస్త ఇబ్బంది గర్భిణీస్తులకు కూడా. కానీ 1, 3, 4 వారాలు సుఖము, సంతోషం, ఆనందం. మీరు అన్నట్టుగా నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, చక్కటి వాహన యోగం కూడా పొందుకునే అవకాశం ఉన్నాయి. అందులో సందేహం లేదు. మంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార నిమిత్తమై వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, ట్రావెల్స్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా మంచి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం. పండగ వాతావరణం కదమ్మా. మంచి టెక్నిక్ అడిగారు ప్రశ్న మీరు. తప్పకుండా కారు కొనాలనేటువంటి ఉత్సాహం ఉన్న వ్యక్తులు, తక్కువ ధరలో కారు రావడం, ఆ తక్కువ ధర కార్లని కొనుగోలు చేసే ఉత్సాహాన్ని చూపడం, తప్పకుండా ఇంత కష్టపడుతున్నాం కదా, నా కుటుంబం, నా తల్లిదండ్రుల్ని కారులో తిప్పుతానటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా కారు కొనుగోలు అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అది 1వ వారంలో అవ్వచ్చు, లేదంటే 4వ వారంలో అయ్యే ప్రయత్నాలు చాలా మంచి కనుగోలు. ఈ కారు కొనే ప్రయత్నం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి 1, 3, 4 వారాల్లో బ్రహ్మాండం, పేరు ప్రఖ్యాతులు రావడం, మీ మాటకి తిరుగుండకపోవడం, జ్యోతిష్య పండితులకి విపరీతమైనటువంటి గౌరవం పెరుగుతుంది. తప్పకుండా మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ప్రావీణ్యాన్ని పొందుకునే అవకాశం, మీరు చెప్పినటువంటి మాట వాగ్ధాటితో ఉత్తమ స్థాయి ఫలితాలను అందుకునే అవకాశం, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. 1, 3, 4 వారాల్లో వేద పండితులు, జ్యోతిష్య పండితులు. రైతన్నలకు కూడా మంచి లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. వజ్ర, వస్త్ర, సువర్ణ ఆభరణ ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో చాలా మంచి శుభయోగాలు. అలాగే విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి శుభ నిర్ణయాన్ని తీసుకునే అదృష్టయోగం. ప్రేయసి ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటే శుభ సూచన. 1, 3 వారాల్లో అద్భుతమైనటువంటి ప్రేయసి ప్రియులకి శుభవార్తలు వింటారు. అలాగే విద్యార్థులు కూడా మంచి ఉన్నత స్థాయి, 1, 3 వారాల్లో ఉన్నత స్థాయి రికార్డు,
మీకు దాదాపుగా 95%, 99% వచ్చే అవకాశం ఉంటుంది. విద్యలో మంచి రాణింపు ఉంటుంది. రెండో వారంలో విపరీతమైనటువంటి నష్టాలు ఎలా ఉన్నాయో విద్యా నష్టాలు 1, 3, 4 వారంలో విపరీతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ కోసం టెస్టులు కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా విజయాన్ని పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళడం తప్పకుండా జరిగి తీరుతుంది. ఇది ఖచ్చితం. ఉద్యోగం లేని వారికి ఈ వారంలో ఉద్యోగము తథ్యంగా చెప్పవచ్చు. బ్రహ్మాండమైన ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. అందులో మీకు సందేహం ఎక్కర్లేదు. చాలా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ఆనందకరమైనటువంటి బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారేటువంటి ప్రయత్నం, అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్, ఇంక్రిమెంట్ లేదా అనుకూల బదిలీలు, స్వస్థాన చలనం కూడా మీకు ఉండే అవకాశం ఉంటుంది. చాలా మంచి అనుకూలవంతమైన ఉద్యోగ లాభాన్ని పొందుకు. విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి లాభము, సంగీత నృత్య దర్శకులకి అభివృద్ధి పొందుకోవడం, బుల్లితెర నటులకి వెండితెర మీద నటించగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అనుకూలత. రెండో వారంలో ఆటోమొబైల్ వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయేమో. ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అయితే మీకు ఆ యొక్క అంటే ఆటోమొబైల్ షాపుల్ని తనిఖీ చేసే అధికారుల వల్ల కాస్త ఒత్తిడి ఎక్కువ ఉండవచ్చు. కాబట్టి వస్తువు నాణ్యత పరిశీలన చేసేటువంటి కార్యాలయం వాళ్ళ నుంచి మీకు ఇబ్బంది ఉండవచ్చు. కానీ 1, 3, 4 వారాల్లో మీ వ్యాపారం అద్భుతం. కోట్లల్లో వ్యాపారం, దాదాపుగా భారతదేశంలో 1,00,000 కోట్లలో వ్యాపారం జరిగే అవకాశం ఉంటుంది. అది మేమే జోక చెప్పట్లేదండి. వ్యాపారం అలా ఉంటుందంతే. దీపావళి, దసరా సంబంధించిన వ్యాపారం 1,00,000 కోట్లు. మన ప్రపంచంలో భారతదేశం జరిగేటువంటి ఈ 2 నెలలో జరిగే వ్యాపారం మరెక్కడ జరగదు ప్రపంచంలో. అటువంటి వ్యాపారం ఉంటుంది. వస్త్రం, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, స్టీల్, ఐరన్, ఇంకా అనేక రకాల వస్తువులు, చెప్పులు కొనడం, షూస్ కొనడం, అన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడంలో కొన్ని 1,00,000 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అందులో సందేహం లేదు. అటువంటి వ్యాపార లాభం కూడా పొందుకునే అవకాశం. ఇక బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పూలు, పలుకులు పండించే వారికి లాభాలు పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే గృహ నిర్మాణ సంబంధించినటువంటి అనుకూలత ఎక్కువ పెరుగుతున్నాయి. అంటే గృహ నిర్మాణ సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో చాలా మంచి అనుకూలత ఉంటుంది. అటువంటి అమ్మకం, కొనుగోలు లాభాలు ఉంటాయి. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చక్కటి అనుకూల శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్య లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలవంతమైన శుభ. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలత. ఉన్నతమైనటువంటి వ్యాపార లావాదేవీలు లాభాలు పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ సంబంధమైనటువంటి వేడుకల్లోనూ, చర్చల్లోనూ సఫలత పొందుకోవచ్చు. ఇంట్లో కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు. స్థిరాస్తుల అమ్మకాలు లాభాలు. ఈ స్థిరాస్తుల పంపకాల్లో కూడా శుభయోగాలు. సోదరుల మధ్య సయోధ్య, తోటి కోడళ్ల మధ్య అనుకూలత, శుభకరమైనటువంటి సంతాన వార్త వినడం, ఇంట్లో ఒక పండగ వాతావరణం, ఆనందకరమైన వేడుకలు జరిగే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మంచి ప్రశాంతతని, ప్రయోజనాన్ని, బంధుమిత్రులతో అనుకూలతని, ఆనందయుగాన్ని పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇవండి అక్టోబర్ మాస ఫలితాలు. విన్నారు కదా గురుగారు చెప్పిన పరిహారాలన్నీ. మరి అవన్నీ పాటించి మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.